అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన సభ ద్వారా ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అనేక ప్రతిష్టాత్మక కంపెనీలు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి ఒప్పందాలు చేసుకున్నాయన్నారు. ప్రధాని మోదీ సభకు హాజరు కావటం నూతనోత్తేజాన్ని నింపిందన్నారు. భవిష్యత్తులో అమరావతిలో కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన నిన్నటి సభ నాంది పలికిందన్నారు. ప్రధాని మోదీ తెలుగులో మాట్లాడటం ఆంధ్రప్రదేశ్ అమరావతి అభివృద్ధి పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనంగా అభివర్ణించారు. క్వాంటమ్ వ్యాలీకి ఐబీఎం దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీలన్నీ వచ్చి ఎంఓఈ చేసుకున్నారు. ఒక కంపెనీని ఏ విధంగా అయితే బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ చేసి ఒక ముందుకు తీసుకువెళ్తామో చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటంటే రాష్ట్రాన్ని కూడా ఒక బ్రాండింగ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగమే ఇది కొద్దిగా ఖర్చైనా కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఈ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది చరిత్రలో లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకురాబోయేటువంటి సభ. తెలుగు వారందరినీ కూడా ఒక ఎమోషనల్గా ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చేటువంటి సభ. ప్రధానమంత్రి గారిని కూడా ఈ విధంగా మనం అభినందించాలి. ఎందుకంటే తెలుగులో ఆ విధంగా రాసుకొని ఆంధ్రప్రదేశ్ అంటే ఆధునిక ఆంధ్రప్రదేశ్, అత్యాధునిక ఆంధ్రప్రదేశ్ అలా రాసుకొని వచ్చారు అంటే ఏదో ఎవరో రాసిస్తే వచ్చేవి కాదు. అవన్నీ ఒక మనిషి దాని మీద డెప్త్కు వెళ్ళి ఆ విధంగా చేయడం అనేది కూడా తెలుగు వారందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎక్కడ మాట్లాడినా కూడా ఈ రోజున అద్భుతంగా ఆనందంగా ఉన్నారు.